ఫెంగల్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరిలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీరు చేరడంతో విమానాల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వరద సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం స్టాలిన్. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో కుండపోత వానలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. సబ్వేలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. వర్షాలతో రైల్వే సర్వీసులకు బ్రేక్ పడింది. కొన్ని లోకల్ రైళ్లను బంద్ చేశారు అధికారులు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాళ్లతో చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని విమానాలను దారి మళ్లించారు. కరెంట్ షాక్తో ఓ వ్యక్తి చనిపోయాడు. చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికలతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. మెరీనా, మాముల్లాపురం బీచ్లకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు పోలీసులు. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. వేలూరు, తిరువన్నామలై, తిరుపత్తూరు, రాణిపేటలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించి వర్ష ప్రభావం, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తమిళనాడులో భారీ వర్షాలపై అధికారులతో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అలాగే సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు. వీలైనంత వరకు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఇక సీఎం ఆదేశాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. రోడ్లపై కూలిన భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. రిలీఫ్ సెంటర్లలోని వరద బాధితులకు ఆహారం సహా అన్ని వసతులు కల్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఫెంగల్ తుఫాన్తో పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని 12 లక్షల మందికి అధికారులు మెసేజ్లు పంపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుదుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫెంగల్ తుఫాన్ రాత్రి 10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. తుఫాన్ క్రమంగా బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫెంగల్ తుఫాన్తో తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంట సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలన్నారు అధికారులు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని తిరుమల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం, వర్షాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు.